ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ చదువుకుంటున్నారా? సండే స్కూల్ క్లాసెస్, మెమరీ వర్సెస్, వీడియోస్ అన్నీ చూస్తున్నారని అనుకుంటున్నాను. మరి మీ అందరికీ యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 27కు వెళ్దాం. ఇది ఏంటంటే పౌలు యొక్క మొదటి మిషనరీ జర్నీ. దాంట్లో రెఫరెన్సెస్ అపోస్తల కార్యము 13వ అధ్యాయము మరి 14వ అధ్యాయం. మెమరీ వర్స్ రోమీలకు రాసిన పత్రిక 1:14 నుండి 16 వరకు. ఐఎమ్ డెటా both to the Greeks and to the barbarians, both to the wise and to the unwise. So as much as in me is, I am ready to preach the gospel to you that are at Rome also. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone that believeth, to the Jew first and also to the Greek. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును కాగా, నా వలనైన అంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనము ముందుకెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిని కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మమ్మల్ని మీరు కాపాడినందుకై, మీ కృపలో కాపాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మీ బలమైన హస్తము సమర్పించుకుంటున్నాము. నాన్న, ఈ లెసన్లో ప్రభా నాయన మేము ఏం నేర్చుకోవాల్సి ఉంటుందో అది ప్రభా మీరే మాకు నేర్పించండి. మా హృదయాల్ని తెరవండి ప్రభా. మీ సత్యవాక్కుని ప్రభా బిడ్డలందరూ కూడా అంగీకరించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకే మేము కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మరి పోయిన లెసన్లో మనం ఏం చదువుకున్నాము? పౌలుని దేవుడు పిలిచాడు. ఒక గొప్ప పిలుపుతో దేవుడు పిలిచాడు. సో ఆ పిలుపు కొరకు ఆయన ఏం చేశాడు? చాలా సమయము దేవుని సన్నిధిలో ఆయన చాలా కనిపెట్టడం అనేది జరిగింది అని మనము చూసాం. సో ఇక్కడ మొదటిగా మనం చూస్తే దేవుడు మరి ఒక్కొక్కరిని ఏ విధంగా అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒకరిని పిలుస్తాడు. దట్ ఈస్ ద ప్యాటర్న్. మనం చూస్తే దేవుడు ఒకరిని పిలిచినప్పుడు, ఆయన ఉద్దేశ ప్రకారం ఒకరిని పిలిచినప్పుడు, ఆ వ్యక్తి దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఎవరినైతే పిలిచారో వాళ్ళు దేవునికి అప్పగించుకున్నప్పుడు అక్కడ ఏమని జరుగుతుందంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక కవనెంట్ లాగా, అంటే ఒక నిబంధన లాగా దేవుడు వాళ్ళని అంగీకరిస్తారు. సో అదేంటి? లావాదేవీ అంటారు. సో ఒక ట్రాన్సాక్షన్ అది జరుగుతుంది. సో దేవుడు వాళ్ళని అంగీకరిస్తున్నారు. దేవుడు వాళ్ళకు ఆఫర్ చేసినప్పుడు, ఆ పిలుపుని ఇచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడు ఏమవుతుంది? దానికి అప్పగించుకుంటారో అప్పుడు వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఆయన ఉద్దేశం వాళ్ళ పట్ల ఆయన నెరవేర్చాలని కోరుకుంటాడు. సో వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం చూస్తే పౌలు ఎలాంటి వాడు? ఆయన దేవుని సువార్తకు విరోధిగా ఉన్నవాడు. మరి ఆయనని దేవుడు ఎన్నుకొని మరి ఆయనని రక్షించాడు. సో ఆ విధంగా మనం చూస్తే మరి ఆయనకు ఒక గొప్ప ఉద్దేశంలో కలిగి ఉన్నాడు. ఒక గొప్ప సేవ ఆయనకు ఇవ్వబడి ఉంది. సో ఆ సేవ ఏంటి అనేది కూడా మనం చూస్తే, దేవుడు ఆయనని దేని కొరకు ఆయన పిలిచాడు అని మనం చూస్తే, అప్పట్లో ఉన్న నాగరిక పట్టణాలు ఉన్నాయి కదా, నాగరిక ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద నగరాల్లో వెళ్ళి మరి యేసుక్రీస్తు సువార్తని తీసుకొని వెళ్ళడము, మరి వాళ్ళకు సువార్త గురించిన విషయాల్ని స్పష్టంగా తెలియచేయడము, యూదులకును మరి ఇంకా అన్యజనులకును మరి రాజుల ఎదుటను ఆయన ఏం చేయాలా? యేసుప్రభు నామాన్ని ఆయన తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకొకటి ఏంటి అనుకున్నాడంటే, మరి ఆయన ద్వారా అంటే ఈ అన్ని ప్లేసెస్కి అది వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎవరైతే దేవుడు ఎలా ఒక వ్యక్తిని ఎలాగ పిలుస్తాడంటే సువార్త ద్వారానే పిలుస్తాడు. సో ఆ సువార్తను అంగీకరిస్తేనే మనం రక్షణ పొందుతాం. సువార్తను అంగీకరించకుండా అన్ని విషయాలు మనకు తెలిసినా కూడా అది వేస్టే. సువార్త అంటే యేసుక్రీస్తు మరణము, ఆయన పునరుద్ధానము, మరి యేసుక్రీస్తు గురించిన విషయాలు, ఆయన దేవుడై ఉండి ఆయన కన్యక గర్భంలో జన్మించారు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, మరి ఆయన పాపం లేనివాడు, ఆయన సిలువలో మన కొరకై ఆయన పాప పరిహార బలిగా ఆయన మరణించాడు, మళ్ళీ మరణించి 3వ రోజు తిరిగి లేచాడు అనే విషయాలని అంతా కూడా మనం తెలుసుకొని
మనము ప్రభువుకి అప్పగించుకొని మనం పశ్చాత్తాపపడి మరి ఇప్పటి నుండి నేను ఈ మార్గంలో కాకుండా మిమ్మల్ని వెంబడిస్తాననే ఒక ఒక స్పష్టమైన ఒక నిర్ణయంని మనం తీసుకున్నప్పుడు అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని బిడ్డలుగా అవుతాం. సో దాన్ని మనము ఎప్పుడైతే ప్రభుని మనము అంగీకరిస్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు సువార్త ద్వారా ఒకరిని పిలుస్తారు. సువార్త ద్వారా పిలిచిన ఒకరిని ఏంటంటే ఎవరెవరైతే ప్రభుని అంగీకరించారో వాళ్ళు ఒక సంఘంగా దేవుడు ఏం చేస్తారు, వాళ్ళని స్థాపిస్తారు. సో ఆ సంఘంగా స్థాపించిన వాటిని కూడా సంఘంగా స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. అదే కాకుండా వాళ్ళకి కావలసిన ఉపదేశము ఏదైతే అవసరమో వాళ్ళు ఆత్మీయంగా మరి క్రీస్తులో మరి సంపూర్ణులు అవ్వడానికి కొరకు ఆయన మార్చబడడానికి, యేసుక్రీస్తులాగా మనం మార్చబడడానికి మరి కావలసిన ఉపదేశము ఏ విధంగా మనం నడవాలా, ఏ విధంగా మనం జీవించాలా, మన జీవితాన్ని ఎలాగ అర్పించుకోవాలా, ఆ ఉపదేశం అంతా కూడా టీచింగ్స్ అంతా కూడా దేవుడు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు, సంఘానికి ఇవ్వాలని కోరుకున్నాడు. అది కూడా ఎవరి ద్వారా? పౌలు ద్వారా కూడా దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. సో ఈ 3 విషయాలు కూడా ఏంటంటే పౌలు ద్వారా దేవుడు చేయాలని కోరుకున్నాడు. సో ఈ 3 విషయాలు మరి ఏ విధంగా చేయాలా అని చూస్తే ఈ 3 విషయాలు కూడా ఏ విధంగా జరిగిందంటే, ఒకటి మిషనరీ జర్నీస్ ద్వారా ఏమైంది, సువార్తని అనేకులకు ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా మరి దేవుడు పౌల్ని అన్యజాతి వాళ్ళకు సువార్త ప్రకటించడానికి కొరకై దేవుడు ఎన్నుకున్నాడు. సో యూదులకు కూడా ఆయన తెలియపరిచాడు. కానీ యూదులు ఎక్కువగా ఆయన సాక్ష్యంని వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఆయనని చాలా దూరంగా మరి అన్యులకు సువార్త ప్రకటించడానికి కొరకే ఆయనని ముఖ్యంగా ఎన్నుకున్నారు. పేతురుని యూదులకును ఇంకా అన్య దేశంలో ఉన్న వాళ్ళ కొరకు అన్యజనులకు పౌలుని దేవుడు ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అది మిషనరీ జర్నీ ద్వారా, అంటే మిషనరీస్గా అంటే ప్రభు కొరకు పంపబడిన వారై అనేక స్థలంలో వెళ్ళి యేసుక్రీస్తు సువార్తని ప్రకటించడానికి అది ఒకటి ఏంటంటే అది ఈయన ద్వారా జరిగింది. సో మిషనరీ జర్నీ ద్వారా ఏం జరిగింది, సువార్త అనేక స్థలాల్లో వ్యాపింపబడింది. రెండవదిగా ఆ విధంగా సువార్త వ్యాపింపబడినప్పుడు ఆయన ద్వారా దేవుడు ప్రతి చోట ఎక్కడెక్కడ ఆయన వెళ్ళాడో ఆ చోటంతా కూడా ఏం జరిగిందంటే సంఘము స్థాపింపబడింది. సంఘంకు స్థాపింపబడినప్పుడు వాళ్ళకు కావలసిన ఉపదేశాలని దేవుడు మరి ఇచ్చారన్నమాట. బైబిల్లో కూడా మనకు సువార్తలు కూడా మనకు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా అనేక ఉపదేశాలు చెప్పారు. అది కాకుండా ఇంకా లోతైన విషయాలు మరి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్ని సత్యంలో మరి పరిశుద్ధాత్మ నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు అది రిసీవ్ చేయగలిగిన ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకున్నారు కాబట్టి అది అర్థమయ్యేలాగా మరి ఈ పౌలు ద్వారా కూడా అది అనేక మర్మాలు, మరి సంఘం గురించిన మర్మాలు, మరి క్రీస్తులో ఉన్న మనకున్న స్వాస్థ్యం ఏంటి, మరి మనలో ఉన్న స్వాస్థ్యం ఏంటి, మనకు ఆయనలో ఉన్న స్వాస్థ్యం ఏంటి, మరి ఇంకా రాబోయే దినాల్లో ఏ విధంగా మనము జీవించాలి, అన్ని విషయాలు కూడా మరి పౌలు ద్వారా దేవుడు మనకు ఉపదేశాలని అనుగ్రహించాడు. సో ఇదంతా కూడా ఎవరు? ఆయన దేవుని దగ్గర నుండి పొందుకుని అది అందరికీ అప్పగించారనమాట, సంఘానికి అప్పగించాడు. సో ఈ విధంగా సంఘము బలపడము జరిగింది. సో ఇవంతా కూడా ఏంటంటే జరగడానికి, ఇప్పుడు దేవుని చిత్తం జరగడానికి కొరకై ఈ విధంగా మరి టీచింగ్స్ని, అంటే ఆయన పత్రికల ద్వారా ఆయన ఏం చేశాడు, అందరికీ ఈ ఉపదేశాలని అందజేశారు. సో ఈ విషయాలు మనము తెలుసుకోవాలన్నమాట. పౌలు మరి 3 సువార్త దండాలు చేసినట్టు మనం చూస్తున్నాం. సో మొదటిగా ఇప్పుడు మనం చూస్తే ఆ సమయంలో ఎప్పుడైతే పౌలు ఉన్న సమయంలో ఫస్ట్ సెంచరీలో మొదటి శతాబ్దంలో 3 కల్చర్స్ ఉండేనమాట. 3 కల్చర్స్ అంటే 3 సంస్కృతులు ఉండేనమాట. అంటే బిగ్గెస్ట్ అనమాట. ఒకటి ఏంటంటే గ్రీక్ కల్చర్ ఉండిందనమాట. గ్రీస్ దేశస్తుల ఒక కల్చర్ అక్కడ ఆల్రెడీ అది చాలా పవర్ఫుల్గా ఉండింది. ఎందుకంటే అలెగ్జాండర్ బీసీలోనే ఆయన 325 ఆ బీసీలోనే ఆయన మొదలుపెట్టాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన లోకం అంతా కూడా ఆయన అదుపులో తీసుకోవాలని ట్రై చేశాడు. సో ఆ కాంక్వెస్ట్ని బట్టి ఆయన ఏం చేశాడంటే గ్రీక్ భాషని అంత ప్రపంచం భాషగా, అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఆయన చేశారనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే పౌలు కూడా ఏంటంటే గ్రీక్ భాష ఆయనకు బాగా వచ్చు.
ఆయన ఎక్కడ ఉన్నాడైనా సిలిషియాలో టార్సస్లో ఉండేవాడు అనమాట. సో ఆయనకు గ్రీక్ భాష బాగా వచ్చు. సో అదేవిధంగా గ్రీకు దేశస్తులు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ సంస్కృతి ఎలాంటిదంటే వాళ్ళు తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. తత్వజ్ఞానం అంటే వాళ్ళకు నైతిక విషయాలంటే చాలా ఇష్టము. వాళ్ళకు ఏ విధంగా మనము మంచిగా జీవించాలా, హై కల్చరు ఎలాగ ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ మనకు ఉండాలి, మరి హై థింకింగ్ ఉండాలా, అదంతా కూడా రక్షణ గురించిన విషయాలు కాదు, కానీ జ్ఞానంతో ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళు తత్వజ్ఞానులైన ఫిలాసఫర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మనం రోమియోలకు చూస్తే ఆ టైంలో రోమియోలే రూల్ చేస్తున్నారు. సో రోమన్స్ రూల్ చేస్తున్నారు. సో రోమియోలను చూస్తే వాళ్ళకి చాలా పవర్ఫుల్ మిలిటరీ అనమాట. వాళ్ళకి సైనికుల ఇది చాలా పవర్ చాలా ఎక్కువ ఉండింది అనమాట. సో వాళ్ళేంటంటే వాళ్ళకు ప్రపంచంలో చాలా మట్టుకు ఏంటంటే అనేక దేశాలతో వాళ్ళకి ఏముందంటే ట్రేడ్ రూట్స్ ఉండేదన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మంచి రోడ్స్, తర్వాత సీ పోర్ట్స్ అలాంటిది అంతా కూడా వాళ్ళకు ఉండిందనమాట. అదంతా కూడా బాగా డెవలప్డ్ కండిషన్లో ఉండింది. ఇదంతా కూడా ఏంటంటే పౌలుకి మరి ఆ మిషనరీ జర్నీకి చాలా పనికి వచ్చాయన్నమాట. అదే కాకుండా సముద్రపు దొంగలు కూడా ఉంటారు కదా, అలాగా దొంగలు వచ్చి వాళ్ళని పాడు చేయడము, మనుషుల్ని చంపడము అలాంటిది కాకుండా ఉండడానికి ఆ మిలిటరీ చాలా పవర్ఫుల్గా ఉండింది రోమియోల వాళ్ళ గవర్నమెంట్ అనమాట. థర్డ్లీ హిబ్రూస్ అంటే యూదులు. ఆ యూదులది ఏం స్పెషాలిటీ అంటే మతంలో వాళ్ళు స్పెషాలిటీ. వాళ్ళ మతంలో వాళ్ళు ఏంటంటే చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు అనమాట. సో ఈ మూడు లాంటి ఇవంతా కూడా వాళ్ళకు పౌలుకు అన్నిట్లో కూడా ఆయనకు చాలా ఎక్స్పర్టైజ్ అనమాట. ఎందుకంటే ఆయన గ్రీక్ భాష ఆయనకు వచ్చు. తర్వాత అంటే హీ వాజ్ అ రోమన్ సిటిజన్. ఆయన రోమాలనే ఉండి ఆయన సిటిజన్షిప్ కూడా సంపాదించుకున్నాడు. ఆయన అక్కడే. సో రోమన్ సిటిజన్ బై బర్త్ అనమాట. తర్వాత అది కాకుండా ధర్మశాస్త్రం అంతా కూడా బాగా నేర్చుకున్నవాడు. సో అన్ని విధాల్లో ఈయనకు ఏంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఆయనకు ఉన్నాయన్నమాట. సో అలాంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన అనేక విధంగా ఆయన సేవ చేయడానికి యూస్ఫుల్గా ఉన్నాడనమాట. సో ఆ సమయంలో ఏమైంది, మరి యూదులు ఏమైపోయారంటే రోమన్స్ ఉన్నారు కదా, వాళ్ళ పవర్ కిందనే వీళ్ళు ఉన్నారు యూదులది. అలాంటి సమయంలో యూదులు ఏంటి చెదిరిపోయి అనేక స్థలాల్లో చెదిరిపోయి ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఓన్గా లేదు, ఇశ్రాయేల్ ప్రజలకు ఓన్గా అది లేదనమాట. వాళ్ళు రోమియోల కింద ఉన్నారనమాట. సో ఆ సమయంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ సమాజ మందిరాలని కట్టుకున్నారనమాట. సమాజ మందిరాలు కట్టుకోవడం అంటే అక్కడ మనం చర్చ్లో వచ్చి అందరు కలిసి ప్రేయర్ చేసుకుంటామో అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక సమాజ మందిరం అనేది ఉంటుంది. దాన్ని సినగోగ్ అని చెప్తారనమాట. సో అక్కడ ఏంటంటే యూదులందరూ కూడా అక్కడికి వస్తారు. సో యూదులు మతంలో చాలా పవర్ఫుల్ అని చాలామందికి తెలుసు. సో అందునిమిత్తమై ఏంటంటే యూదులు మాత్రమే కాదు, గ్రీకు దేశస్తు వాళ్ళు అన్య జనాంగం మనుషులు కూడా అక్కడికి వచ్చి ఇలాంటి స్పిరిచువల్ థింగ్స్ని నేర్చుకోవాలని చెప్పేసి, ఇంకా జ్ఞానం పొందుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అనమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జూస్, ఇట్స్ ఈవెన్ ఫర్ ద అదర్ పీపుల్ అనమాట. జెంటైల్స్ కొరకు కూడా అది ఉందన్నమాట. సో ఆ విధంగా అందరూ రావడం ద్వారా మరి ఎప్పుడైతే పౌలు మరి ఎక్కడెక్కడ సినగాగ్స్కి అంటే సమాజ మందిరాలకు వెళ్ళాడో అక్కడ ఏంటంటే ఆయన యూదుల్ని కలవడమే కాదు, ఆయన అన్య జనుల్ని కూడా కలిశాడు అనమాట. సో అందరికీ ఒకటేసారి సువార్త చెప్పడము అనేది జరిగింది. సో ఆ విధంగా అది చాలా చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట. సో పౌల్ది మొదటి మిషనరీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 47 నుండి 49 ఇయర్, AD 47 to 49 అంటే 47 నుండి 49 సంవత్సరం వరకు అంతలో ఆ టైంలో వీళ్ళు మొదటి మిషనరీ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ మిషనరీ జర్నీ ఎలాగ స్టార్ట్ అయింది అని మనం చూస్తే మనందరికీ తెలుసు ఏమైంది. ఎప్పుడైతే మనకు స్టెఫెను ఒక హతసాక్షిగా చనిపోయాడో తర్వాత ఏమైందంటే అందరూ కూడా అంత చెదిరిపోయిన తర్వాత మరి కొంతమంది అంతియోకులో ఏమయ్యారు, అంతియోకులకు కూడా వెళ్ళారనమాట. సిరియన్ అంతియోక్ అంటే ఇక్కడ సిరియాలో అంతియోక్ ఉంది కదా, ఇక్కడ అంతియోక్ ఉంది. సో ఈ స్థలానికి కూడా చాలామంది ఏంటంటే చెదిరిపోయిన వాళ్ళు ద్వారా వాళ్ళు చెప్పడం ద్వారా, వాళ్ళ స్వార్థ చెప్పడం ద్వారా అనేకులు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారు. సో దెర్ వాస్ అ స్ట్రాంగ్ చర్చ్ దేర్. అక్కడ అంతియోకియాలో ఒక మంచి చర్చ్ ఉండిందనమాట. సో
ఆ చర్చ్‌లో మరి చాలామంది ఉన్నారని తెలిసినంక ఏంటంటే యెరూషలేం నుండి ఆహ్, శిష్యులు ఏం చేశారంటే బర్నబాస్‌ని పంపించారు. బర్నబాస్ గురించి తెలుసు కదా! బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ అని అర్థం. ప్రోత్సహించే ఒక కుమారుడని అర్థం అనమాట. చాలా ప్రోత్సహిస్తాడు. అందరిని ప్రోత్సహించే ఆ గిఫ్ట్ దేవుడు ఆయనకు ఇచ్చాడు. సో, ప్రోత్సహించే ఒక కుమారుడనని అర్థం. సో, బర్నబాస్‌ని అక్కడి నుండి అంతియోకకు పంపించారనమాట. సో, అంతియోకకు వస్తే అక్కడ ఆయన చూస్తే ఇక్కడ అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. అక్కడ కూడా ఆయన ఏం చేశారంటే అక్కడ వాళ్ళకు చాలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారనమాట. అక్కడ ఉన్న విశ్వాసులకు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినప్పుడు హ్మ్. ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళేం చేశారంటే అక్కడి నుండి ఆయన టార్సస్‌కెళ్ళాడు. టార్సస్‌కెళ్ళి పౌలుని తీసుకొని వచ్చాడనమాట. పౌలుని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ప్రార్థనలో గడుపుతున్నారనమాట. సో, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు అక్కడ చాలామంది ఆహ్, ఎ ఎ అంటే ప్రవక్తలు ఇంకా బోధకులందరూ కూడా చాలామంది అక్కడ కూడుకున్నారు. అలాంటి సమయంలో మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి ఫాస్టింగ్‌తో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఒక ప్రవచనం వచ్చిందనమాట. ఆ ప్రవచనంలో పరిశుద్ధాత్మ ఏమన్నారంటే, "నా కొరకు బర్నబాస్‌ని, పౌలుని ఏం చేయండి, మీరు సెపరేట్ చేయండి అని, ప్రత్యేకపరచండి" అని పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ చెప్పడము జరిగిందనమాట. అప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసి మరి బర్నబాస్ మీదను, పౌలు మీదను చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ సంఘము ఆయనని ఏం చేస్తారు, ఒక మిషనరీ జర్నీ కొరకు పంపిస్తున్నారనమాట. సో, పంపించినప్పుడు ఆయనతో పాటు జాన్ మార్క్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే మనకు తెలుసు కదా! మనం చదువుకున్నది ముందు కూడా మనం చదువుకున్నాము. ఆయనకొక ఇల్లు ఉంది యెరూషలేంలో. మరి వాళ్ళ తల్లి పేరేమో మేరీ. తర్వాత అక్కడే యేసుప్రభు మరి ఆఖరి అంటే పస్కా పండుగ ఆచరించాడు. ఆయన శిష్యులతో ఆచరించారు. మరి అదే స్థలంలో పైనింట్లో పరిశుద్ధాత్మ దిగి రావడము జరిగింది అని చెప్తారు. తర్వాత అదే స్థలంలో మరి వాళ్ళందరూ కూడి మేరీ అనే ఇంట్లో, అంటే జాన్ మార్క్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దూత వచ్చి ఆయనని విడిపియడము, చెరసాల నుండి విడిపియడము, అదంతా కూడా జరిగింది మనం చూస్తున్నాం. సో, వాళ్ళు ఒక భక్తి గలవాళ్ళు, మరి ఆత్మీయులు అనమాట. సో, వాళ్ళ కుమారుడు జాన్ మార్క్. సో, ఆ జాన్ మార్క్ ఎవరు, బర్నబాస్‌కి ఆయన చాలా దగ్గర రిలేటెడ్ అనమాట. ఆయన దగ్గర బంధువులై ఉన్నారు. సో, దగ్గర బంధువులు అంటే ఇప్పుడు జాన్ మార్క్ వాళ్ళ తల్లి బర్నబాస్‌కి సహోదరి అనమాట. సో, ఈజ్ ఎ నెవ్యూ అని చెప్పొచ్చు, మరి కజిన్ కూడా చెప్తున్నారు అది. మరి బట్ హీ ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్. సో, అలాగున్నప్పుడు వీళ్ళు ముగ్గురు అనమాట. జాన్ మార్క్ మరి మార్కు సువార్త రాసింది జాన్ మార్కే. సో, పేతురు ద్వారా ఆయన రక్షణ పొందారు అని మనకు తెలుస్తుంది. సో, జాన్ మార్క్ ఇంకా పౌలు ఇంకా బర్నబాస్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటంటే మొదటి సువార్త యాత్రకు వాళ్ళు వెళ్ళొచ్చినారు. సో, ఇది పీరియడ్ 47-49 అని మనకు తెలుసు. సో, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళడము జరిగింది. సో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా, ఇది సిరియాలో ఉంది యాంటియోక్ నుండి వాళ్ళు ఇక్కడ సెలీషియా అనే స్థలానికి వస్తున్నారనమాట. ఈ సెలీషియా అనే స్థలం ఏంటంటే సీపోర్ట్ అనమాట. సెలీషియా అనేది సీపోర్ట్. సో, ఇక్కడ యాంటియోక్ నుండి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ ముగ్గురిని ఓడ ఎక్కించి పంపిస్తున్నారు. ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, సలామీస్కి వస్తున్నారు అనమాట. సలామీస్ అంటే ఈ సలామీస్ పాఫోస్ అనే ప్లేస్ అని కూడా సిప్రస్లో ఉంది. అంటే కుప్రా, తెలుగులో కుప్రా అంటారు, సిప్రస్. సో, ఇది బర్నబాస్ ఉండే ప్లేస్ అనమాట. ఆయన సొంత ఊరు అనమాట ఇది సిప్రస్ అనేది. ఈ సిప్రస్లో ఇక్కడికి వాళ్ళు వస్తున్నారంట. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడికి వస్తున్నారు. అది ఎంత దూరం ఉందంటే సిప్రస్ నుండి 80 మైల్స్ ఉన్నాయన్నమాట. సో, వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి సెలీషియా నుండి వీళ్ళు ఇక్కడికి సిప్రస్కి వస్తున్నారు. ఇక్కడ సలామీస్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఒక సమాజ మందిరం ఉంటుంది. ఈ సమాజ మందిరంలో వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు సువార్తని వాళ్ళు అక్కడ ప్రకటిస్తారనమాట. ఇది మనకు ఎక్కడ దొరుకుతుందంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయము 4-12 వచనాల వరకు మనం ఇది చూడగలం. సో, అక్కడి నుండి వాళ్ళు ఏంటంటే 100 మైళ్ళు వాళ్ళు ముందుకెళ్ళి, ఇది ఒక ద్వీపం అనమాట. ఆ ముందు వెళ్ళి పాఫోస్ అనే సిటీకి వస్తున్నారు. ఇక్కడ పాఫోస్ ఇది ఏంటంటే క్యాపిటల్ సిటీ అనమాట.
ఇది క్యాపిటల్, దీనికి సిప్రస్కు క్యాపిటల్. ఇక్కడికి వస్తున్నారనమాట. ఇక్కడ వస్తే ఇక్కడ కొన్ని విషయాలు అక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే 13వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూడగలము. ఇది ఏమని ఉందంటే, వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారదీవాడును అబద్ధ ప్రవక్త అయిన బార్ యేసు అని ఒక యూదుడుని చూచారు. వాళ్ళు ఒక అబద్ధ ప్రవక్త, ఆయన ఒక యూదుడు, గారదీవుడును అనే ప్రవక్త అనమాట, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు బార్ యేసు అని. సో ఆయనని ఎలిమాస్ అని కూడా చెప్తారు. సో ఆ వ్యక్తిని వాళ్ళు చూసారనమాట. ఆయన ఎవరితో ఉంటాడంటే, ఒక వివేక గల వాడైన సర్గి పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడు. సో ఆయనతో ఆయన ఉండేవాడు అనమాట. సో ఆయన ఏంటంటే, ఆయన ఏదో ఒక గొప్ప ప్రవక్త అని చూపించుకొని ఈ గొప్ప వివేకం కలిగిన ఒక అధిపతి అయిన సర్గి పౌలు దగ్గర ఉన్నాడనమాట. అతడు బర్నబాస్ సౌలును పిలిపించి, ఆయన ఎవరు, ఈయన సర్గి పౌలు అనే ఆయన ఏం చేశారంటే, బర్నబాసు మరియు సౌలుని పిలిపించి దేవుని వాక్యంని వినాలని కోరుకున్నాడు అనమాట. అయితే ఎలుమా అనే అధిపతి విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను. ఎలుమా అను పేరునకు గారదీవుడని అర్థం. సో అందుకు పౌలు అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈయన వినాలని అనుకుంటున్నాడు. సర్గి పౌలు అనే అధిపతి దేవుని సువార్తను వినాలని ఆశపడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడంటే దానికి అడ్డు వస్తున్నాడు అనమాట. ఎవరు, ఎలిమాస్ అనే వ్యక్తి. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, పౌలు ఆయనకు చూశాడనమాట. అప్పుడు పౌలు అనబడు సౌలు. సో ఇక్కడ ఈ స్థలంలో ఆయనని పౌలు అని పిలవడం జరిగిందనమాట. సౌలుని పౌలు అని అనడం స్టార్ట్ అయింది. సో ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. సో ఇన్ని పేర్లు, ఆయన అంత చెడుగా ఒక సార్సరర్ అని ఉంటుందన్నమాట బైబిల్లో. సో అలాంటి చాలా ఒక అబద్ధ ప్రవక్త అనమాట. ఆయన సార్సరర్ అనమాట. సో లైక్ మెజిషియన్ టైప్లో. సో అది దాని కొరకే ఆయన నువ్వు మానవా అని ఆయనని ఏం చేస్తాడు, గద్దిస్తాడనమాట. ఎవరు, పౌలు ఈయనని, ఎలిమాస్ని. సో అప్పుడు ఇదిగో ఆయన అంటాడనమాట, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడై సూర్యుడిని చూడవు, నువ్వు ఏమవుతావు, గ్రుడ్డివాడవుతావు కొంతకాలం అని చెప్తారనమాట. సో వెంటనే మబ్బు చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురా అని వెతకడము చేశాడనమాట. సో అంతటి ఇదంతా చూసిన అధిపతి, సో ఆ అధిపతికి ఎంతో ఆశ ఉంది కదా ఆయనకు సువార్త వినాలని. హీ వాజ్ అట్రాక్టెడ్ టు ద గాస్పెల్ అనమాట. సో ఇలాగ జరగడము, మరి పౌలు ఎప్పుడైతే ఆయనని శపించాడో, ఆయనను గ్రద్దించాడో, మరి ఆయన చెప్పినట్టే ఆయన గుడ్డివాడి కావడము, ఇవంతా చూసి ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే విశ్వసించాడనమాట. యేసుక్రీస్తుని అంగీకరించాడు. ఆయన రక్షణ అక్కడ పొందడము జరిగింది. ఎక్కడ జరిగింది ఇది అంటే పాఫోస్ అనే స్థలములు. సో ఇక్కడ ఒక సర్గి పౌలు అనే అధిపతి ఇక్కడ రక్షణ పొందుతాడు. ఇక్కడ రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుండి వెళ్ళి, ఎవరు, పౌలు, ఇంకా బర్నబాస్, ఇంకా మార్కు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాఫోస్ నుండి బయలుదేరి వీళ్ళు ఇక్కడికి పర్గాకు వస్తారనమాట. సో అక్కడి నుంచి తర్వాత పౌలు అతని కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫోలియాలోనున్న పర్గెకు వచ్చారు. ఈ పర్గా అనే ప్లేస్కి వచ్చారనమాట. సో పర్గెకి వచ్చారు. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునికి తిరిగి వెళ్ళాను. సో ఇంత దూరం వచ్చిన తర్వాత, పర్గెకి వచ్చిన తర్వాత ఇక్కడ గొప్ప విషయం జరుగుతుంది. అంటే ఆయన సర్గి అనే పౌలు అనే ఆయన రక్షణ పొందుతున్నాడు. సో ఇక్కడ నుండి వీళ్ళు పర్గెకి బయలుదేరి వీళ్ళది మిషనరీ యాత్రలో ఇక్కడికి వస్తున్నారనమాట. ఈ పర్గా అనే స్థలంకి ఇక్కడ వస్తే ఏమవుతుందంటే, జాన్ మార్క్ ఉన్నాడు కదా, మార్క్ యోహాను, ఆయన ఏమవుతాడంటే ఆయన వెనక్కి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడికి జెరూసలేంకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మనకు తెలియదు. మరి ఆయనకు ఆరోగ్యం బాగలేదో, మరి లేకుంటే
చాలా కష్టాలు మరి అంటే మిషనరీ జర్నీ అంటే చాలా కష్టం అనే ఒక యాత్ర అనమాట. అక్కడ అనేక విషయాలు వాళ్ళు భరించవలసి వస్తుందన్నమాట. వాళ్ళ ఇంట్లో నుండి బయటికి వచ్చేసారు. సో, అలాగా వాళ్ళకు మరి అనేక విధంగా వాళ్ళకి ఏమేమి జరుగుతున్నాయంటే హింసలు కూడా జరుగుతాయి. వాళ్ళకు ఒక స్థలం అనేది లేదు వాళ్ళకి. సో, కాబట్టి ఆ కష్టాలు అనుభవించలేక, ఆ శ్రమలు అనుభవించలేక ఆయన వెనక్కి తిరిగి వచ్చాడో మనకు తెలీదు. సో, ఆయన మాత్రము వెనక్కి తిరిగి వచ్చేస్తాడని చెప్తున్నారనమాట. సౌలును, బర్నబాస్ వీళ్ళిద్దరే మిగిలిపోయారు. సో, జాన్ మార్క్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడి నుండి పర్గా నుండి మరి వీళ్ళు ఎక్కడికెళ్లారంటే ఇక్కడ పిసిడియాలో యాంటియోక్ అని ఉంది. ఇక్కడ కూడా ఒక అంతియోక ఉంది. ఇక్కడ కూడా ఒక అంతియోకని మనం చూసాము. ఇది సిరియాలో ఉంది. ఈ సిరియా నుండి ఇక్కడి నుండి వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు పర్గా నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఇది కూడా ఒక యాంటియోక్ అంటారు. కానీ ఇట్ ఇస్ ద పిసిడియన్ యాంటియోక్. సో, ఈ పిసిడియా అనే స్థలంలో ఉన్న ఒక యాంటియోక్ ఇక్కడికి వాళ్ళు వస్తారనమాట. పౌలు, బర్నబాస్ వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఒక సమాజ మందిరం ఉంటుంది. ఆ సమాజ మందిరంలో వెళ్ళి వాళ్ళు కూర్చుంటారనమాట. కూర్చుని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ కూడా బోధించడానికి వాళ్ళకు ఒక ఇన్విటేషన్ ఇస్తారు. అక్కడ ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిలబడి అక్కడి నుండి ఆయన అంత ఏ విధంగా మరి పాత నిబంధనల నుండి మరి ఎక్కడి నుండి అంటే మోషే నుండి కూడా వాళ్ళు చెప్తూ వచ్చారనమాట. అంత ఏ విధంగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారు, మరి వాళ్ళని విడిపించారు, ఐగుప్తు నుండి విడిపించారు, మరి అక్కడి నుండి తీసుకొచ్చి కానాన్లో తీసుకొచ్చారు. సౌలు మొదటి రాజుగా ఉన్నాడు. తర్వాత దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. మరి దావీదు మరి దేవుని హృదయానుసారుడు. ఇవంతా కూడా అది చెప్తూ వచ్చి మరి దావీదు సంతానంగా మరి శరీర ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు అనే విషయంని ఆయన అది చెప్తూ వచ్చాడు. సో, ఇది మనము 52 వరకు మనం చూస్తాం. చాప్టర్ అంటే కూడా 13 చాప్టర్లో 52 వర్స్ ఉన్నాయి. అదంతా కూడా మనము చూస్తే మనము అంతా కూడా మన హిస్టరీ అంతా కూడా ఆయన తెలియపరుస్తాడు అనమాట. తెలియపరిచినప్పుడు అక్కడ మరి యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు రక్షణ. ఆయన మరణించినప్పటికీ దేవుడని తిరిగి లేపాడు. ఆయన మన పాపం అయితే మరణించారు, మళ్ళీ ఆయన తిరిగి లేచారు. మరి ఆయన నమ్మే వాళ్ళకి రక్షణ అని చెప్పినప్పుడు అనేకులు ఆయనని నమ్మారనమాట ఆ సమాజ మందిరంలో. సో, అక్కడ యూదులే కాదు, ఈవెన్ అన్యులు కూడా అక్కడ చాలామంది వచ్చారు. సో, వాళ్ళు కూడా అంటే యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది జరిగిందనమాట. సో, అప్పుడు వాళ్ళు అన్యులు ఎవరైతే అన్యులు చాలా సంతోషపడినారనమాట. సో, అన్యులు ఏం చేశారంటే అన్ని జాతి వాళ్ళు మరి పౌలు దగ్గర వచ్చి అడిగారనమాట. ఈ సబాత్ దినమందు అంటే వాళ్ళ సమాజ మందిరంలో సబాత్ రోజు అంటే శనివారం రోజు వాళ్ళకి ఏముంటుందంటే ఇలాగా వాళ్ళు కూడుకుంటారు, సమాజ మందిరంలో కూడుకుంటారు. సో, ఏదైతే నెక్స్ట్ వీక్ ఉందో సమాజ మందిరంలో సబాత్ రోజు మళ్ళీ మాకు దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పండి అని వాళ్ళు అడగడం మొదలుపెట్టారనమాట. సో, ఆ నెక్స్ట్ వీక్ కూడా పౌలు ఏం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఒక పెద్ద గుంపు వచ్చేసారనమాట. సో, వాళ్ళు వచ్చినప్పుడు అందరికి కూడా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఆయనకు సమయము వచ్చిందనమాట. అయినప్పటికీ ఏంటంటే ఎప్పుడైతే ఆయన వచ్చారో చెప్పడానికి మరి అక్కడ ఉన్న యూదులు అంటే ఇప్పుడు ఎవరైతే నమ్మని యూదులు, యేసుక్రీస్తుని నమ్మని యూదులు ఏం చేశారంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారనమాట. సో, సౌలు మీద అనేక విధమైన ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఇదంతా కూడా అబద్ధము అని చెప్పేసి నమ్మని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనకు విరుద్ధంగా వాళ్ళు మాట్లాడడము జరిగిందనమాట. అన్య జనాంగం మరి మనుషులు మరి ప్రభువుని అంగీకరించారనమాట. సో, అంగీకరించినప్పుడు ఏమైందంటే పౌలు ఏమన్నాడంటే తమ పాద ధూళిని కూడా వారి తట్టు దులిపివేసి ఐక్యోనాకు వచ్చారు. సో, ఆయన చెప్పారనమాట, మీరైతే అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తాము, మేము అన్యజనులకు వెళ్ళి సువార్తని ప్రకటిస్తాము. సో, అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినప్పుడు అన్యజనులైన వారికి సువార్త దేవుడు పంపిస్తున్నారని చెప్పినప్పుడు అన్యజనులు చాలా సంతోషపడి వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారనమాట. కానీ యూదులకు మాత్రము వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన పాద ధూళిలను కూడా ఆయన వారి తట్టు దులిపివేసి ఐకోనియంకు వచ్చేస్తారనమాట. ఈ విధంగా శిష్యులు చాలా సంతోషంతో ఆనందంతో వాళ్ళు బయలుదేరారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు పౌలుకి ఏమిచ్చాడు, అన్య జనాంగానికే ఏమిచ్చాడు, సువార్తని ప్రకటించమని చెప్పారు కాబట్టి. సో, అన్య జనాంగానికి వెళ్ళడానికి ఇప్పుడు మార్గం దేవుడు తెరిచారు కాబట్టి ఆ స్థలంలో అంటే ఇప్పుడు ఈ పిసిడియన్ యాంటియోక్లో
మరి ఈ విధంగా దేవుడు మార్గం తెరిచారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళు ఏం చేశారు, అంతియోక నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఐకోనియంకి వచ్చారనమాట. సో ఈ ఐకోనియంకి వాళ్ళు రావడము జరుగుతుంది. ఇది 14వ అధ్యాయంలో మనము చూస్తాము. సో ఇక్కడ ఐకోనియంలో కూడా వచ్చి వాళ్ళు చేసింది ఏంటంటే, ఇక్కడ కూడా వాళ్ళు సమాజ మందిరంలో వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించడము మొదలుపెట్టారనమాట. సో అక్కడ యూదులు మరి అన్యజనులు అందరూ కూడా వినడము జరిగింది. కానీ అక్కడ ఉన్న యూదులు కూడా అనేక సమస్యలు వాళ్ళు ఏంటంటే క్రియేట్ చేస్తారనమాట. అదేంటంటే వాళ్ళు అన్యజనులని మరి యూదులని అందరినీ కూడా, అంటే అవిధులైన యూదులని వాళ్ళు పురికొలిపి వారు మనసులో సహోదరుల మీద పగ పుట్టించారు. సో కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం అక్కడే ఉన్నారన్నమాట. ఎవరు? బర్నబాసు, ఇంకా సౌలు బర్నబాసు. సో ఆ ప్లేస్లో కూడా దేవుడు గొప్ప సూచక క్రియల్ని, అద్భుతములని కూడా ఆయన చేయించారు అక్కడ. సో ఆ విధంగా మరి ఆ సత్యవాక్యానికి అది రుజువుగా ఉండిందనమాట. సో అదేవిధంగా మరి ఆ పట్టణంలో జనసమూహంలో మరి భేదము కలిగించారు. ఎవరు? ఈ యూదులు మరి అన్యజనులని కొంతమంది పట్టుకొని మరి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది అన్యజనులు పౌలు సైడ్లను, కొంతమంది అన్యజనులు మరి యూదుల సైడ్లను, ఈ విధంగా అంటే ఒక 2 గుంపులాగా అయిపోయిందనమాట. అలాగ చేసి వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉన్న రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళని ఏ విధంగా రాళ్లతో రవి చంపేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసారనమాట. సో అక్కడ ఒక పెద్ద కలవరం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే పౌలుకిను బర్నబాస్కి ఇది అర్థమైందో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి వాళ్ళు పారిపోయారనమాట. పారిపోయి చుట్టుపక్కల ఉన్న కొన్ని స్థలాల్లో వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించడము మొదలుపెట్టారు. సో వీళ్ళు ఇక్కడ ఐకోనియం నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే లిస్ట్రాకు వచ్చారు. లిస్ట్రా ఉంది కదా, లిస్ట్రాకు వచ్చారనమాట. సో ఇక్కడ లిస్ట్రాలో వచ్చి వాళ్ళు సువార్తని ప్రకటించడము జరిగింది. ఒక 40 మైల్స్ దూరం ఉన్నాయన్నమాట ఐకోనియం నుండి. అక్కడికి వచ్చి అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుందనమాట. అక్కడ ఒక వ్యక్తి, ఆయన ఎవరు? ఆయన కుంటివాడు అనమాట. చిన్నప్పటి నుండే పుట్టుకతోనే ఆయన కుంటివాడు అనమాట. సో ఆయనని మరి చూసి ఆయన స్వస్థపరుస్తారు. ఎవరు? పౌలు ఆయనని స్వస్థపరుస్తారు అనమాట. ఆయనకు విశ్వాసం ఉన్నదని చూసి నువ్వు లేచి నిలబడమని చెప్పినప్పుడు ఆయనకు బలం వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఆయన నిలబడతారు, శక్తి వచ్చి ఆయన నిలబడతారు అనమాట. దాన్ని చూసిన ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, వీళ్ళు దేవుళ్ళు అని, మరి ఇవి దేవతలు, వీళ్ళు ఇక్కడికి మనుష్య రూపంలో మన దగ్గరికి వచ్చి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈయనకు మరి బర్నబాస్కి జూయస్ అని పేరు పెట్టారనమాట. ఆయనని ద్యూపతి, బర్నబాస్కి ద్యూపతి అనియో, మరి పౌలుకు ఆయన ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హర్మే అని పేరు పెట్టారనమాట. సో ఈ విధంగా పెట్టి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ పూజారీలు అందరూ కూడా వచ్చి మరి ఆయనకు పూజారి అంటే ద్యూపతి ఒక పూజారి అనమాట. ఆయన ఏం చేశారంటే ఆయన బలి అర్పించడానికి, వీళ్ళిద్దరికి కూడా బలి అర్పించడానికి వచ్చేసారనమాట. సో బలి అర్పించి వీళ్ళు దేవతలు ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళకి బలి అర్పించాలని చెప్పేసి వచ్చినప్పుడు బర్నబాయు మరి పౌలును ఏం చేశారు? వాళ్ళు వస్త్రములు చించుకొని వాళ్ళు ఏం చేశారు? సమూహంలోనికి చొరపడి మరి అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారన్నమాట. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అని చెప్తారనమాట. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అప్పుడు చెప్తారనమాట, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటి నుండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు వాళ్ళు గత కాలంలో సమస్త జనులను తమ మార్గంలో యందు నడవవిచ్చాడు, కానీ ఇప్పుడు అందరూ కూడా మారుమనసు పొందమని చెప్పారని చెప్పేసి ఆయన చెప్పడము జరిగిందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ నుండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి పారిపోయి వచ్చారు? అంటియోక నుండి ఐకోనియంలో కూడా వాళ్ళు ఇట్లాగా చంపాలనుకున్నప్పుడు వాళ్ళు లిస్ట్రాకి వచ్చేసారు కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళను అంతియోకలో ఉన్న వాళ్ళను ఇంకా ఐకోనియంలో ఉన్న యూదులు ఏం చేశారు? అందరూ కూడా కలిసి కట్టుకొని వాళ్ళు లిస్ట్రాకి వచ్చేసారనమాట. ఈ స్థలానికి వచ్చేసారు.
సో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ సరి అయిన వాళ్ళు కారు, వీళ్ళంతా అబద్ధ బోధకులు అని చెప్పేసి వాళ్ళని ఒకలాంటి కలవరం పుట్టించారనమాట. అక్కడ కలవరం పుట్టించి వాళ్ళు ఏం చేశారంటే ఆయనని రాళ్లతో రువ్వారనమాట. ఎవరిని? పౌల్ని రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పేసి రాళ్లతో బాగా కొడితే ఆయన పూర్తిగా చనిపోయాడని అని అనుకున్నారు. మరి ఆయన చనిపోయాడని ఆయన వదిలిపెట్టి ఆయనని తీసుకొని పోయి పట్టణం అవతలకి తీసుకుపోయి అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పుడు సహోదరులందరూ కూడా వచ్చి ఆయన చుట్టూ నిలబడి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పౌలు తిరిగి లేచాడనమాట. తిరిగి లేచినప్పుడు మరి అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పౌలును బర్నబాసును అక్కడి నుండి లిస్ట్రా నుండి వాళ్ళు డర్బీకి వస్తారనమాట. ఈ డర్బీ అనే స్థలానికి వాళ్ళు వస్తారు. సో ఇక్కడ లిస్ట్రాలో కూడా మరి ఆయనకు ఒక గొప్ప విషయం జరిగింది. ఏంటంటే అక్కడ ఇలాంటి గొప్ప హింస ఆయనకు జరిగినప్పటికీ పౌలుకి అక్కడ తిమోతి అనే ఒక వ్యక్తి ఆయన రక్షణ పొందుతాడనమాట. ఆయన రక్షణ పొందడము, మరి ఆయన రక్షణ పొందడమే కాకుండా పౌలుకి ఆయన ఒక కంపానియన్గా ఉన్నాడనమాట. చాలా గొప్ప సహాయకుడుగా సహకరించాడనమాట. ఆయనతో పాటు సేవలో సహకరించిన వాడుగా అయ్యాడనమాట. సో ఈ విధంగా ఇలాగ ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా అనేక ఆత్మలు రక్షణలో వచ్చారు. మరి యూదులు కూడా అనేక మంది రక్షణలో వచ్చారు. ఇంకా అన్య జాతుల వాళ్ళు కూడా రక్షణలో వచ్చారు. సో దేవుడు మరి ఈ మిషనరీ జర్నీ ద్వారా మరి గొప్ప గొప్ప కార్యాలు చేసిందని మనం చూస్తున్నాం. అదే కాకుండా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి అక్కడ అనేక సూచక క్రియలు కూడా జరిగినట్టు మనం చూస్తున్నాం. సో ఆయన వాక్యాన్ని మరి సువార్తని అది ఏంటంటే కన్ఫర్మ్ చేయడానికి వరకు అలాంటి అనేక మిరాకిల్స్ కూడా జరిగింది అనేది మనము చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మరి ఇక్కడ మరి లిస్ట్రాలో ఈ విధంగా జరిగింది. సో ఇక్కడ ఆయన రాయలతో రవ్వినప్పటికీ ఆయన తిరిగి లేచి మరి నెక్స్ట్ డేనే ఆయన ఎక్కడంటే డర్బీకి వచ్చేస్తాడనమాట. సో డర్బీలో వచ్చి కూడా ఆయన సేవ చేస్తారు. ఈ డర్బీలో కూడా ఆయన సువార్త ప్రకటించారు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఇక్కడ కూడా ఒక వ్యక్తి అనమాట, గయస్ అనే వ్యక్తి, ఆయన కూడా డర్బీలో రక్షణ పొందినట్టు మనము చూస్తున్నాం. అపోస్తుల కార్యం 24లో మనము ఆ విషయం మనము చూస్తున్నాం అనమాట. సో గయస్ అనే ఒక వ్యక్తి కూడా మరి ప్రభువుని అంగీకరించి రక్షణ పొందినట్టు మనము చూస్తున్నాం. సో ఈ విధంగా అనేక స్థలాల్లో ఎక్కడ పోయినప్పటికీ కూడా ఏంటంటే ఎవరైతే పిలుపిచ్చాడో ఆ దేవుడు మరి పౌలు ద్వారా ఇంకా బర్నబాస్ ద్వారా అనేక కార్యాలు జరిపించడము మనము చూస్తున్నాం అన్నమాట. సో పిలిచిన వాడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత హింసలు వచ్చినా కూడా దేవుడు ఏంటంటే వాళ్ళని నడిపించే ప్రభు వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఫలము దొరకడము, ఆత్మలు రక్షణలో రావడము, ఇంకా సంఘము కూడా అక్కడ స్థాపింపబడము, ఈ విధంగా మనము చూస్తున్నాం అనమాట. సో వాళ్ళు డర్బీలో కూడా ఏం చేశారు, డర్బీలో ఆ పట్టణంలో కూడా సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేశారనమాట. అనేక మంది రక్షణలో వచ్చారు. డర్బీలో కూడా అనేక మంది రక్షణ పొందారు. సో అక్కడి నుండి వాళ్ళు లస్ట్రాకును మన ఐకోనియంకును అంత్యోకును తిరిగి వచ్చారనమాట. మళ్ళీ వాళ్ళు అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. అక్కడ వచ్చి మరి ఎక్కడెక్కడ వాళ్ళు సేవ చేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ప్లేసెస్ని అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్న సంఘాల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ పెద్దల్ని నియమించి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా మనము ప్రభువులో నిలకడగా ఉండాలి, ఆయన విశ్వాసంలో మనం ముందుకు సాగాలని వాళ్ళని ఎంతో హెచ్చరించి వాళ్ళని ప్రోత్సహించి అక్కడి నుండి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. సో ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వీళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ పాంఫిలియా నుండి వాళ్ళు మళ్ళీ అంత్యోకియాకు వచ్చారనమాట. ఇది ఎక్కడ సిరియన్ అంత్యోకియా, ఎక్కడి నుండి వాళ్ళు మొదలు పెట్టారో ఇక్కడికి రావడము జరిగింది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు దేవుని ఎంతో అక్కడ జరిగిన విషయాలంతా కూడా అందరితో కలిసి వాళ్ళు షేర్ చేసుకొని మరి దేవుని స్తుతించి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే అందరూ కూడా కలిసి మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలని వాళ్ళని కూడా పంచుకొని దేవుణ్ణి మహిమపరిచారనమాట.
సో, ఈ విధంగా ఆ రోజుల్లో మరి అంతగా మరి కమ్యూనికేషను మనకు ఆహ్, ట్రైన్స్ అలాంటిది కూడా చాలా తక్కువ గదా! సో, వాళ్ళ కాలినడకతోనే వాళ్ళు ఎంతో 700 మైల్స్ వాళ్ళు నడిచారనమాట. కాలినడకతో. కాలినడకతో నడవాలి. తర్వాత మరి సముద్రంలో నుండి వెళ్ళడము ఒక 500 మైల్స్. సో, ఆల్‌టుగెదర్ 1200 మైల్స్ వాళ్ళు ఏంటంటే ఈ ఆహ్, మిషనరీ జర్నీలో మొదటి మిషనరీ జర్నీలో వాళ్ళు చేయడము జరిగింది. సో, ఇలాగ పిల్లలు మరి దేవుడు మరి పౌలుకు దేవుడు ఇచ్చిన పిలుపు మరి మొదటి మిషనరీ జర్నీలో దేవుడు దీని ద్వారా గొప్ప కార్యాలని చేశాడు. సో, అనేక ఈ 6 స్థలాల్లో ముఖ్యంగా ఆయన మరి సంఘాల్ని స్థాపించడానికిని, మరి అక్కడ పెద్దల్ని నియమించడానికిని, మరి అనేక స్థలాల్లో వెళ్ళినప్పుడు ఆయన కొన్ని పత్రికలలో రాసి మరి వాళ్ళందరికీ పంపించి మరి రిటర్న్‌లో మరి ప్రతి చోట ఆయన వెళ్ళడము, ప్రతి సంఘంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసి పెద్దల్ని నియమించి మరి అలాగా ఆయన అటాలియాలో నుండి మళ్ళీ తిరిగి అంతియోక్యాకు వచ్చారన్నమాట. సిరియన్ అంతియోక్యాకు వచ్చి మరి అందరితో కలిసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి, దేవునికి మహిమపరిచి మరి అనేక విషయాల్ని పంచుకొని దేవుణ్ణి మహిమపరిచారు. సో, దేవుడు పిలిచిన వాడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన మీద మన నమ్మకం ఉంచి మనం ముందుకు సాగితే దేవుడే మార్గంని సరళం చేస్తారు. మనం ఒకటే స్థలంలో కూర్చుంటే అది జరగదు. కాబట్టి మనం ముందుకు వెళ్తే దేవుడు అనేక స్థలాల్ని మన కొరకు తెరిచి పెడతారనమాట. సో, ఈ సువార్త ద్వారానే మనము తెలుసుకుంది ఏంటంటే సంఘములు మరి ఆత్మలు రక్షణలు రావాలంటే సువార్త ద్వారానే రక్షణలో వస్తారు. మరి రక్షణ పొందిన వాళ్ళు మరి క్రీస్తు సంఘము ఆయన శరీరంలో ఐక్యపరచబడతారు. మరి వాళ్ళకు కావలసిన ఆత్మీయమైన ఉపదేశాలతో కూడా మనకు దేవుని వాక్యములు ఇప్పుడు మనకుంది కాబట్టి అదంతా కూడా మనం పొందుకొని మనం దినము ఆత్మలో మనం ఎదుగుతూ మనం ముందుకు సాగితే ప్రభువు వచ్చే రోజు మనం కూడా ఆయనతో పాటు మనం పరలోకానికి ఎత్తపడతాం. ఆయనతో సదాకాలం జీవించడానికి వీలుంటుంది. కాబట్టి మన జీవితం కూడా మనం ప్రభువుకు సమర్పించుకుంటే మరి ప్రభువు నమ్మకస్తుడు కాబట్టి మనల్ని కూడా దేవుడు గొప్పగా వాడుకోవడానికి మరి అనేకుల్ని రక్షణలో తీసుకురావడానికి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రార్థనతో మనము ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఇంతవరకు ప్రభా మాతో ఉండి ప్రభా నాయన అనేక విషయాలు మీరు మాకు నేర్పించినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను విన్న బిడ్డల్లో ఒక్కొక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ నాయన ఆత్మలో ప్రభా నాయన మీ కొరకై సేవ చేయడానికి వాళ్ళకు మనస్సు కలిగించండి. ఆయన మీకు సమర్పించుకొని ముందుకు సాగడానికి నాయన ప్రతి వాళ్ళ పట్ల మీకు ప్రభా నాయన ఒక ఉద్దేశం మీరు కలిగి ఉన్నారు కాబట్టి నాయన మీ చిత్తం ఏమై ఉందో ప్రభా నాయన ఒక్కొక్కరి బిడ్డల్లో మీరు కార్యం చేసి ప్రభా మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మీ సన్నిధి మాతోడి ఉంచి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.